అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా ఫ్రీ టైంలో నేను ఏం చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే పనికిరాని వస్తువులన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ కూడా పనికొచ్చే విధంగా నేను రెడీ చేస్తూ ఉంటాననమాట. సో ముందుగా అయితే దానికోసం నేను ఫస్ట్ రైస్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇలా బ్లాక్ పెయింట్ అనేది యూస్ చేసి ఆ రైస్ అంతటిని కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగా. అండ్ అలాగే రెడ్ కలర్ కూడా తీసుకున్నానండి. రెడ్ కలర్ ప్లస్ రైస్ అండ్ అలాగే గమ్ అండ్ ఒకటి ప్లాస్టిక్ది గ్లాస్ అనేది అయితే తీసుకున్నాను నేను. దానికి గమ్ యూస్ చేసి ఇంకా మనం ఏ డిజైన్లో అయితే పేస్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్లో ఇంకా ఇలా లైన్స్ అనేది సెట్ చేసేసుకొని అందులో మనం తీసుకున్నటువంటి రైస్ ఉంది కదా, దాన్ని అయితే అందులో పెట్టేయడమే అనమాట. నార్మల్గా ఇలా పోస్తే ఆగిద్ది అనుకుంటారు చాలామంది అయితే, కాకుంటే అలా ఆగదండి. మరి ఎలా పెట్టాలి అనేది అయితే చూడండి ఒకసారి. కొంచెం లాంగ్ ప్రెస్ ఇచ్చుకుంటూ పెట్టాలి అలా. మరి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు అనేది కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నది ఆ రెడ్ రైస్ అయితే ఇంకా అలా పెట్టేయండి. చూసారు కదా, సేమ్ స్టోన్ లాగే ఉంటాయి. స్టోన్స్ పెట్టచ్చు కదా అని అనుకుంటారు, కానీ నేను ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేసి అట్లా, అంటే వేస్టేజ్తోనే చేస్తూ ఉంటాను. పెద్దగా దానికి నేను ఖర్చు పెట్టాలని ఏం అనుకోను, ఎందుకంటే జస్ట్ ఏదో నా హ్యాపీనెస్ కోసం చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఏదైనా ఒక మంచి వెరైటీగా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇదండి. దీన్ని మనం వచ్చేసి అంటే పెన్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్లవర్ హోల్డర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి అలా పైన అట్లా కనిపించకుండా ఉండాలంటే అది కూడా ఒక్కొక్కటి పెట్టేస్తే చూసారు కదా, ఇదైతే ఫైనల్ లుక్ అనమాట. ఫ్లవర్ వాస్ అండ్ పెన్ హోల్డర్ వచ్చేసి ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.